రైతు సోదరులకు నమస్కారం. ప్రతి బుధవారం 6 గంటల 20 నిమిషాలకు కోకో సాగు కథనాలపై మోండలీ సంస్థ సమర్పిస్తున్న ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. కోకో పంటను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోస్తా ప్రాంతంలో సుమారు 30,000 హెక్టార్లలో సాగు చేస్తున్నారు. గోదావరి జిల్లాలో అధిక విస్తీర్ణంలో సాగవుతుండగా తరువాతి స్థానం ఉత్తరాంధ్రది. ఉత్తరాంధ్ర కిందకొచ్చే ఉమ్మడి విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని కొబ్బరి తోటల్లో కోకోను అంతర పంటగా సాగు చేస్తున్నారు. వారి విజయ గాథలను, ఉత్తరాంధ్ర కోకో సాగుకున్న అవకాశాల గురించి ఇవాల్టి కార్యక్రమంలో తెలుసుకుందాం. ఈ రైతు తిరుమలరాజు శ్రీహరిరాజు శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం నారువా గ్రామంలో కొబ్బరిలో అంతర పంటగా కోకోను 2007 నుంచి సాగు చేస్తున్నారు. ఈ ఏడాది ఎకరాకు 2 లక్షల నికరాదాయం కోకో ఇచ్చిందంటూ నీటి వసతి ఉన్న రైతులంతా తప్పక కోకోను సాగు చేసుకోవచ్చంటూ తన అనుభవాలు ఇలా చెబుతున్నారు. మేమేదో 2007లోని హార్టికల్చరల్ సహాయంతో కోకో పంట వేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా రేటు కూడా స్టేబుల్గా ఉంటుంది. అదే మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో అరటి ఎక్కువ వేసుకుంటున్నాం కదా, అరటి అయితే తుఫాన్లకి, గాలికి, వర్షాలకి ఇబ్బంది పడి నష్టపోయిన సందర్భాలు ఉన్నాయి. అదే కోకో పంట అయితే అటువంటి ఇబ్బంది లేదు. మనకు రెగ్యులర్గా ఎంతో అంత ఆదాయం వస్తుంది. ఇది రెండోది కూడా ఇదేంటంటే డ్రై పంట, ఇదే పచ్చిది కాదు. వెంటనే అమ్ముకోవాల్సిన పరిస్థితి లేదు. 4 నెలలు 3 నెలలు స్టాక్ పెట్టి కూడా కంపెనీ వాళ్ళకి మనం అమ్ముకోవచ్చు. మన కొబ్బరి తోట ఖాళీలో వేసుకోవడం వల్ల అంతర పంటగా 2 ఆదాయాలు పొందడం కూడా జరుగుతుంది. రెండోది ఆకు మనకు ఎక్కువగా రాలి భూమి సారవంతం కూడా పెరుగుతుంది. దిగుబడి కూడా ఎకరానికి 300 నుంచి 500 కేజీల దాకా వస్తుంది. ముఖ్యంగా ఈ పంటకి వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే ఏ పంట అయినా మనం బజార్లో పట్టుకెళ్ళి మనం అమ్ముకోవాలి. ఈ పంట మట్టు క్యాడ్బరీస్ కంపెనీ కానీ మ్యాండలైస్ కంపెనీ మన దగ్గరకు వచ్చి పర్చేస్ చేసి పట్టుకెళ్తారు. మేము స్టార్ట్ చేసేటప్పుడు అయితే కుడియడంగా ఎకరానికి కేజీ 200 ఉండేది. ఇప్పుడు గ్రాడ్యువల్గా పెరిగి ఈ సంవత్సరం అయితే బాగా 1000 రూపాయల దాకా పెరిగింది. కానీ అది మనం పరిగణలో తీసుకోకపోయినా కేజీకి 500 కూడా తీసుకున్నా 6 ఎకరాల తోటలోని ఎకరానికి 2.5 లక్షల ఆదాయం ఈ సంవత్సరం పొందున్నాను. ఏదో మనం ఎకరానికి ఒక 50,000 తీసినా 2 లక్షల నికర ఆదాయం ఈ సంవత్సరం అయితే నాకు వచ్చినట్టు, అంటే రేటు పెరగడం వల్ల అనుకోండి. అందుకని మన ఉత్తరాంధ్ర జిల్లాలు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో రైతాంగం ముఖ్యంగా నీరు వసతి ఉంటే మట్టుగా నా అనుభవం ప్రకారంగా డెఫినెట్గా కోకో తోట వేసుకొని మంచి లాభాలు పొందవచ్చని నా అభిప్రాయం. ఉత్తరాంధ్రలో అధిక విస్తీర్ణంలో కొబ్బరి తోటలున్నా అవగాహన లేక ఏక పంటగా వదిలేస్తున్నారని, అంతర పంటగా కోకో వేసుకుంటే 2 రకాలుగా ఆదాయం పొందవచ్చంటూ 10 ఏళ్లుగా కోకో పండిస్తున్న రణస్థలం ప్రాంత రైతులు తెలియజేస్తున్నారు. గడిచిన 10 సంవత్సరాల వరకు కొబ్బరిలో అంతర పంట ఖాళీగా ఉండేది. కలుపు మొక్కలు మాత్రమే వచ్చేవి. కొబ్బరి మొక్కల మధ్య అంతర పంట ఏం వేస్తే బాగుంటుందని చెప్పి కొన్ని సంవత్సరాలు అయితే అరటి పంట పండించే వాళ్ళం. కానీ అది ప్రతి సంవత్సరం దాని మెయింటెనెన్స్ చాలా ఎక్కువగా ఉండేది. గత 10 సంవత్సరాల నుండి మేము కోకో పంట అంతర పంటగా వేస్తున్నాం. ఒక ఎకరానికి కొబ్బరి పంట పండించినట్లయితే సంవత్సరానికి 40 నుంచి 60 వేల రూపాయలు వస్తుంది, దిగుబడి వస్తుంది. అలాగే కోకో పంట అయితే మాత్రం సంవత్సరానికి 4-5 క్వింటాలు పండినట్లయితే దాదాపు 1,00,000 రూపాయల వరకు వస్తుంది. టోటల్గా నికరంగా మనకి అన్ని ఖర్చులు పోను సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఖచ్చితంగా మిగులుతుంది. ఒక కొబ్బరి పైన ఆధారపడి ఉంటే ఇప్పుడున్న మార్కెట్ ఒడిదుడుకులను బట్టి, బయట ఉన్న వర్కర్స్ని బట్టి వ్యవసాయం చేయడం చాలా కష్టం. కాబట్టి అంతర పంట ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. చేస్తేనే రైతు అనేవాడు బాగుపడతాడని మా ఉద్దేశం. గవర్నమెంట్ కూడా ఈ కోకో పంటకి మంచిగా సబ్సిడీ కూడా ఇస్తుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మనకి క్యాడ్బరీ వాళ్ళు సహాయ సహకారాలు అందిస్తున్నారు. మాకైతే సాటిస్ఫాక్షన్ ఉంది. ఉత్తరాంధ్రలో చాలా వరకు ఎక్కడ చూసినా కొబ్బరి తోటలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఈ అంతర పంట నాకు తెలిసినంత వరకు కోకో పంట పండించినట్లయితే మనం ఇప్పుడున్న మార్కెట్ ఒడిదుడుకులను బట్టి ఒక పంట ఎక్కువ తక్కువలైనా ఒక కొబ్బరి తోటకి ఒక్కోసారి తెల్లదోమ వస్తుంది. ఇలాంటి చిన్న ఏమైనా బ్యాక్టీరియా, వైరస్ ప్రాబ్లం వల్ల ఏదైనా వ్యవసాయం పాడైనట్లయితే అంతర పంట కూడా మనకి మంచిగా దాన్ని సంరక్షించినట్లయితే ఖచ్చితంగా మనం దానిలో లాభాలు అయితే మంచిగా తీయొచ్చు. 8 సంవత్సరాలు అయిందండి మేము కొక్కే తోట వ్యవసాయం మొదలుపెట్టి. 3 క్వింటాల నుంచి 4 క్వింటాల దాకా రావచ్చు అనేది మన కొక్కే వ్యవసాయం. మనం ఎంత చేసుకుంటే అంతవరకు కూడా బాగుంటుంది. దీనివల్ల అందులోకి మనకి ఇది పంట పచ్చంగా వేసింది కాదు, ఇది అసలు పంట కాబట్టి పక్కన కొబ్బరి తోట మీద వేసుకుంటాం కాబట్టి మనకు చాలా బాగుంటుందండి. ఈ కొబ్బరి మొక్క ఆదాయం తీసుకోవచ్చు. దీని పని ఈ ఆదాయం లాగా తీసుకోవచ్చు అండి. ఎకరానికి వచ్చి ఒక 50,000 కాడి నుంచి 60,000 దాకా వచ్చే దీని అవకాశం ఉంది. మనం మిగతా పంటలలాగా కంగారు పడి మనం అమ్ముకున్నంత అవసరం లేదండి. శుభ్రంగా మనం ట్రై చేసుకుంటే వాళ్ళు వచ్చి మన దగ్గరికి వచ్చి క్వాలిటీని పెట్టి వాళ్ళు పట్టుకెళ్తే ఏ రేటు కలితే ఆ రేటే వేస్తారు.
ఉత్తరాంధ్ర ప్రాంతం కోకో సాగుకు అనుకూలమని రైతులు కొబ్బరిలో అంతర పంటగా కోకో వేసి లాభపడవచ్చునంటూ శ్రీకాకుళం జిల్లా ఉద్యానవనాధికారి రత్నాల వరప్రసాద్ సూచిస్తున్నారు. ముఖ్యంగా కోకో పంట ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఆ ప్రాంతంలోకి అనువైన పంటగా అనుకునేవారు. కాకపోతే మన ఉత్తరాంధ్రలో కూడా ఈ నార్త్ కోస్టల్ రీజియన్లో కూడా ఇది బాగానే వస్తుంది. ఈ పరిసర ప్రాంతాలు కూడా ఈ క్లైమేటిక్ కండిషన్స్ కూడా బాగా దీనికి అనువుగా ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ 3 జిల్లాల్లో 700 హెక్టేర్ల వరకు ఈ పంట సాగు చేస్తున్నారు. అందులో మన శ్రీకాకుళం జిల్లాలో 220 హెక్టేర్ల వరకు ఉన్నది. ఈ సంవత్సరం కూడా దాన్ని ఒక 100 హెక్టేర్ల వరకు టార్గెట్గా నిర్దేశించడం జరిగింది. ముఖ్యంగా ఈ కోకో పంట నీడలో బాగా వస్తుంది. దీనికి పార్షియల్ షేడ్ ఎక్కువగా అవసరం ఉంటుంది. అంటే ఈ ఆంధ్రప్రదేశ్లో దీన్ని ఎక్కువగా ఆయిల్ పామ్, కొబ్బరి తోటల్లో ఎక్కువగా పండించడం జరుగుతుంది. దీనికి ఒక 50% మనకి నేడుంటే సరిపోతుంది. ఈ కోకో అంతర పంటగా వచ్చిన తర్వాత రైతులకి ఇది ఒక అదనపు ఆదాయం కూడా రావడం జరుగుతుంది. సుమారు ఒక ఎకరాలో 200 నుంచి సుమారు 300 కేజీల వరకు ఈ కోకో గింజల దిగుబడి వస్తుంది. ప్రస్తుత కాలంలో సుమారు 200 రూపాయలు యావరేజ్గా దీనికి ఒక రేట్ ఫిక్స్ చేయడం జరిగింది కేజీకి. అంటే సుమారు 40 నుంచి ఒక 50,000 రూపాయల వరకు అదనపు ఆదాయం రైతులకు చేకూరుతుంది. దీని నుంచి వచ్చినటువంటి ఆకులు 300 నుంచి 400 కేజీల ఆకులు సంవత్సరంలో అది విడిచిపెడుతుంది. దానివల్ల భూసారం పెరగడం అయితేనేమి, అదేవిధంగా దీన్ని పాట్స్ దాని కాయలు డొప్పలు ఏదైతే ఉందో ఆ డొప్పల్ని భూమిలో కలవడం వల్ల దానికి అధికమైనటువంటి పొటాష్ కూడా దీనికి అదనంగా చేరుతుంది. ఆకు రావడం వల్ల ఆర్గానిక్ కార్బన్ పెరగడమే కాకుండా ఈ భూమిలో తేమ నిల్వ ఉండడానికి, అదేవిధంగా ఈ కలుపు నివారణకి, ఉష్ణోగ్రతను సమతుల్యంగా ఉంచడానికి చాలా ఉపయోగపడుతుంది. కాకపోతే మన రైతుల్లో ముఖ్యంగా మనం చూస్తుంది ఏంటంటే అవగాహన లేని వల్ల ఇది పంట పండిస్తే మెయిన్ క్రాప్ ఏదైతే కోకోనట్ కానీ లేదంటే ఆయిల్ పామ్ కానీ మెయిన్ క్రాప్ దిగుబడి తక్కువ వస్తుందని చెప్పేసి అని ఒక అపోహ ఉంది. కానీ అది మాత్రం అపోహ మాత్రమే. ఈ పొటాష్ ఉండడం వల్ల ఈ కొబ్బరిలో పింది రాలుడు అనే సమస్య కూడా మనకు తగ్గుతుంది. అదేవిధంగా ఉద్యాన శాఖ ద్వారా మొదటి సంవత్సరం 12,000 రూపాయలు హెక్టేర్కి, అదేవిధంగా రెండో సంవత్సరం 4,000 రూపాయలు, మూడో సంవత్సరం 4,000 రూపాయలు ఇస్తుంది. ఆ తర్వాత ఆ వచ్చిన గింజల్ని స్టోర్ చేసుకోవడానికి ప్యాకేజ్ హౌస్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. 4 లక్షల రూపాయలు యూనిట్ కాస్ట్ అయితే దాంట్లో 2 లక్షల రూపాయల వరకు రాయితీ ఇవ్వడం జరుగుతుంది. ఈ పంటని అభివృద్ధి పరచడానికి అని చెప్పేసి ఈ క్యాడ్బరీస్ కంపెనీ వాళ్ళు హైబ్రిడ్ మొక్కల్ని రైతులకి ఇవ్వడమే కాకుండాను మొక్క దశ నుంచి మళ్ళా దాని గింజ వచ్చినంత వరకు వాళ్ళు దానికి కావాల్సినటువంటి సాంకేతిక సహకారం మొత్తం కూడాను మా ఉద్యాన శాఖతో పాటు వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఏ పంటలోనైనా దళారీ వ్యవస్థ ఉంటుంది, కానీ ఇక్కడ దళారీ వ్యవస్థ అనేది లేదు. రైతు దగ్గరికి ఇంటి దగ్గరికే ఈ క్యాడ్బరీస్ కంపెనీ వాళ్ళు వచ్చి కొంటారు. ఇది డ్రై ప్రోడక్ట్ కాబట్టి దీన్ని మనం మంచి రేట్ వచ్చినంత వరకు ఉంచుకోవచ్చు, మంచి రేట్ వచ్చిన తర్వాత అమ్మడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ పామాయిలు కొబ్బరి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను కోరుకునేది ఏంటంటే అదనపు ఆదాయం కింద ఈ కోకోని సాగు చేయాలని, అదనపు ఆదాయాన్ని మీరు పొందాలని కోరుకుంటున్నాను. వచ్చే బుధవారం 6:20 ప్రసారమయ్యే కార్యక్రమంలో కోకో తోటల నుంచి వచ్చే ఎండుటాకు, కాయ డొప్పలను ఎలా సద్వినియోగం చేసుకోవచ్చో తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. కోకో సాగుకు సంబంధించిన సాంకేతిక సలహాల కోసం అసిస్టెంట్ మేనేజర్ రవీంద్రరావును 984 978 7542 ఫోన్ నంబర్లో సంప్రదించగలరు.